సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేయాలని సుప్రీంకోర్టు వరకు వెళ్ళినట్టు తెలిసింది. అంటే బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? మళ్ళీ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? అంటే పోలీసులకి క్రెడిబిలిటీ పోతుంది అని తెలిస్తే ఆ క్రెడిబిలిటీ సంపాదించుకోవడానికి ఏమైనా చేస్తారు. ఇప్పుడు మన హేమ గారిది ఒక ఎగ్జాంపుల్. ఆవిడ ఉన్నారు అని వాళ్ళు చెప్తే నేను లేను అని ఈవిడ అనింది. నేను చెప్పాక నువ్వు లేనని ఎలా అంటావు అని చెప్పి వాళ్ళు పంతం పట్టుకొని ఆవిడని తీసుకెళ్ళి ఈవిడుంది అని చూపించారు. అంటే మా క్రెడిబిలిటీ పోవద్దు అని మేము చెప్పాము ఆల్రెడీ. ఇక్కడ కూడా అంతే, ఆయనే చేశాడని మేము చెప్తున్నాం, ఆయన ఏమో నేను చేయట్లేదు అంటున్నాడు. క్రెడిబిలిటీ పోతుంది. కోర్టులో అంటే కోర్టులో జడ్జి అడిగిన ప్రశ్నలకి అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి దగ్గర సమాధానం లేదు, జీరో. ఆవిడ ఏమడిగింది, ఇదిగో వాళ్ళు అర్జీ పెట్టారు కదా, మీరు రిజెక్ట్ చేసినట్టు ఎక్కడుంది డాక్యుమెంట్, అదొకటే కాదు ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగారు. సో అటువైపు కావాల్సిన రీజనబుల్ సమాధానం రాకపోగా నాకు కొంత టైం కావాలి అని ఆయన అడిగినప్పుడు నిరంజన్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారు, పోలీసులు కింద జరిగినప్పుడు అట్లా లేరు, పైన అల్లు అర్జున్ దగ్గర ఉన్నారు, ఆయన చూడడానికి వెళ్ళారా, ఇంకేం చేస్తున్నారు, ఉండాల్సిన చోట లేకుండా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా అల్లు అర్జున్ చూడడానికి వెళ్ళారు అని చెప్పి చలో అందరు నవ్వుకున్నారు కూడా. సో చాలా అంటే అక్కడ అడిగినప్పుడు వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు, అందుకనే ఆయనకి బెయిల్ ఈజీగా వచ్చేసింది. ఆ బెయిల్ కాపీలు కూడా ఆవిడ రాయడం జరిగింది. బట్ ఇప్పుడు కోర్టులో చెప్పుకోలేకపోయాం, కనీసం మీడియా ముందనే చెప్పుకున్నాను. బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందా లేదా? నువ్వు బెయిల్ రద్దు చేసిన కోర్టులో ఇది నిలవదు. వై? బికాజ్ అక్కడ ఇంకో విషయం చెప్పనా, మా మీద కూడా కేసులు పెట్టారు. కేసులు ఎవరి మీదన్నా పెట్టొచ్చమ్మా. పోలీస్ డ్యూటీ ఏంటి, ఎఫ్ఐఆర్ అయిందంటే అరెస్ట్ చేసి అక్కడ పెట్టాలి. జడ్జి చూసి అసలు ఏముంది దీంట్లో అని, అక్కడ ఏమీ ఉండదు, ఇక్కడ కూడా ఏమీ లేదు. ఈవెన్ అతను సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్లై చేసుకోవాలి, చేశారు కదా. ఓకే, బేసికల్లీ మహా అయితే ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ జరిగిన తీరు తక్కువ ఆయన అరెస్ట్ చేయడం ఇంట్లోనే బెడ్రూమ్ లోకి వెళ్ళి, తర్వాత అక్కడి నుంచి ఆయన తీసుకెళ్ళి డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, అక్కడ ఇమీడియట్ గా ఆన్ ద స్పాట్ ఏమి అసలు లేకుండా 14 days రిమైండ్ అనేది, తర్వాత వీళ్ళు ఫోటో ఒకటి ఇమీడియట్లీ హైకోర్టులో అప్లై చేసుకోవడం, ఇది జరిగింది. బట్ ఇదంతా టక్ 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 అని జరిగిపోయింది. పోలీసులు ఆయన తీసుకురావడం, ప్రొడ్యూస్ చేయడం, అంటే 14 days రిమైండ్ అయిపోయింది అక్కడ. మరి అదే కొంత ముందుకు వస్తే కోర్టులో జరిగినాయి కదా. ఏదేమన్నా మరి కొన్నిసార్లు అనుకుంటారు జనాలు, కోర్టులు కూడా ఇన్ఫ్లుయెన్స్కి గురవుతున్నాయా గవర్నమెంట్. ఇప్పుడు నీ గవర్నమెంట్ ఉన్న నీ స్టేట్లోనే నువ్వు కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయావు అనుకున్నప్పుడు సుప్రీంకోర్టు ఢిల్లీ పరిధిలో ఉంది, అక్కడ కూడా నీకు ఫర్ గవర్నమెంట్ లేదు, ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ చల్లవు. ఇక్కడ మహా అయితే ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఇక్కడే జరుగుండేది. ఇక్కడ అదొకటి మనం గమనించాల్సిన గొప్ప విషయం. సో గవర్నమెంట్ కోర్టును కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, హైకోర్టుని. సో ఇక్కడ సుప్రీంకోర్టులో ఇప్పుడు జానీ మాస్టర్ కేసు ఆయన బెయిల్ కొట్టారని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఏమైంది, రిజెక్ట్ చేసి పంపించారు, బెయిల్ కరెక్టే అని చెప్పి. అలాగే మనం హర్ష సైడ్ కూడా వెళ్ళాడు, ఏమైంది, అంతే. సో ప్రతిదానికి కూడా బెయిల్ క్యాన్సిల్ చేయండి సుప్రీంకోర్టుకి వెళ్తారు. బెయిల్ అనేది హక్కు అనేది ఒకటి, ఒక లాలో ఒక సేయింగ్, ఒకసారి బెయిల్ వచ్చిన తర్వాత అంత ఈజీగా క్యాన్సిల్ చేయాలి. ఓకే, సో దాని గురించి కష్టం. బెయిల్ క్యాన్సిల్ ఎప్పుడు చేస్తారు అంటే, నువ్వు వెళ్ళి నిందితులను ప్రభావితం చేస్తున్నావని, అవతల వాళ్ళని బెదిరిస్తున్నావనో, లేదా నువ్వు అవుట్ ఆఫ్ పారిపోతావు, ఇక నాకు దొరకవు, ఇలాంటివి కొన్ని కారణాల చేత అవి చేయొచ్చు. ఇది సుమటో వాళ్ళ ఆయన పెట్టాడా కేసు, అండ్ పెట్టిన ఆయన నేను తీసేసుకుంటా అంటున్నాడు. వీడియో వైరల్ పబ్లిక్ లో ఉంది. సో ఇప్పుడు పోలీసులు పెట్టారు కేసు అనుకుందాం, అది వేరు. బట్ ఈయన పెట్టాడంటే ఈయన తీసేసుకుంటా అనుకున్నప్పుడు, మొన్న ఆయన బెహ్రా మీద కేసు పెట్టారా, నెక్స్ట్ తీసేసుకున్నారు కదా వాపస్. సో ఈయన తీసేసుకుంటానంటే నువ్వు తీసుకోవడానికి లేదు, పెట్టాల్సిందే అని చెప్పి ఇక్కడ ప్రెషర్ పెట్టే అవకాశం ఎవరికి ఉంది? అంటే ఇప్పుడు కేసు ఎవరండి పెట్టింది అంటే పోలీసులు కదా, అతను యాక్చువల్ గా ఇతనేనా? మీ ఆవిడకి ఏదో అయింది కదా ఇక్కడ సంతకం పెట్టమంటే పెట్టాడు. అది కేసు అన్న విషయం కూడా ఆయనకు తెలియదు అంట. ఆయన అదే చెప్తున్నాడు, ఇట్లా ఉందని తెలిస్తే నేను రిటర్న్ తీసుకుంటాను బాబు, ఆయన దేవుడు అని ఆయన అంటున్నాడు. ఇక్కడ సంతకం పెట్టమంటే పెట్టాడు, అది కేసు, అది ఎఫ్ఐఆర్. అది
ఆయన అది తెలిస్తే ఆయన పెట్టేవాడు కూడా కాదు Okay. బేసికలీ. అంటే రేపు కోర్టులో అయినా అదే చెప్తాడు కదా అతను. కోర్టులో అయినా చెప్పకపోయినా ఆ వీడియో ఉంది కదా లాయర్ చూపించుకోవడానికి, పబ్లిక్లోనే ఉంది. రైట్. హీ సేడ్ టు మీడియా. ఓకే. దెన్ ఇప్పుడు ఈ హోల్ సినారియోలో అల్లు అర్జున్ కన్నా కూడా లేకపోతే గవర్నమెంట్ చేసిన దానికన్నా కూడా పొరపాటు అయితే జరిగింది. ఇప్పుడు వారి కుటుంబానికి ఆవిడ రేవతిని అయితే తిరిగి తీసుకురాలేము. శ్రీతేజ్ పరిస్థితి ఏంటి brain అనేది dead సరిగ్గా అయింది. తెలియట్లేదు. ఒకసారి అంటే బ్రెయిన్ డెడ్ అయిందని చెప్తున్నారు, కళ్ళు తెరిచి స్పందిస్తున్నాడు అని ఎవరిని చెప్పేసి గుర్తుపట్టట్లేదు నిన్న అన్న. వార్తలు చూశాను. ఇంకా అసలు పరిస్థితి అనేది చెప్పలేము. వారికి ఏ విధంగా న్యాయం చేస్తే బాగుంటుంది అంటారు? మా ఏదైనా యాక్సిడెంటల్ సిచ్యువేషన్ లాగే దీన్ని పరిగణించి అసలు ఆ కుటుంబమే ఇట్స్ అన్ యాక్సిడెంట్ అని ఫీల్ అయిన తర్వాత మీరు దాన్ని ఇది యాక్సిడెంట్ కాదు ఇంకేదో అని వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. అండ్ నేను 25 లక్షలు ఇద్దామనేసి అనుకున్నా, అది ఎక్కువ అని నేను అనుకున్నా. లేదు నాకు సరిపోతుంటే ఇంకా ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు వీళ్ళు. వాళ్ళని త్రూ అవుట్ చూసుకోవడానికి కూడా వీళ్ళు రెడీగా ఉన్నారు. ప్రాబ్లం ఏం లేదు, ఫుల్ ప్లెజ్. అండ్ వాళ్ళ నాన్న కూడా వెళ్ళారు నిన్న, అరవింద్ గారు కూడా వెళ్ళి చూసి వచ్చారు. పీపుల్ ఆర్ సూపర్వైజింగ్ ఎప్పటికప్పుడు. ఆయన ఒక మాట ఆయనకనే ధైర్యం రాలేదేమో వాళ్ళ హస్బెండ్కి. అంత బీడ్ అక్కడ ఉన్నప్పుడు మా ఆవిడని అంతమంది తొక్కేస్తున్నప్పుడు రక్షించాల్సిన వాళ్ళు ఎవరు? ఎక్కడికి పోయారు వాళ్ళు? వాళ్ళు కూడా సినిమా చూస్తున్నారా? లేకపోతే ఎక్కడున్నారు? ఆయన బాధ్యత. ఐ మీన్ ఒక పౌరుడిగా మా ఆవిడ అక్కడికి వచ్చింది, సినిమా చూడడానికి వచ్చింది, లేకపోతే చూడడానికి వచ్చింది, 9 సార్లు చనిపోయింది అనుకుంటే ఎవరిని అడుగుతారు? ఆయన ఎవరిని అడగాలి? ఒక పౌరుడు ప్రభుత్వాన్ని అడగాలి, పోలీసులను అడగాలి కదా. అడిగితే ఓకే ఆయన వల్ల చనిపోయింది కాబట్టి ఆయన మీద కేసు పెట్టాం కాదు కదా. మీరేం చేస్తున్నారు సార్ పోలీసులు? మా ఆవిడని అక్కడ తొక్కి చంపేస్తుంటే మీరు ఏం చేశారు సార్ అక్కడ? ఎవరు సార్? ఎక్కడ పోయారు సార్ మీరు? ఇప్పుడు వచ్చి ఆయన వచ్చారు కాబట్టి ఈయన వచ్చారు కాబట్టి మీరు ఎక్కడ పోయారు సార్? కానిస్టేబుల్ ఎక్కడ పోయారు సార్? అంతమంది మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు కదా, మా ఆవిడని ఎలా కాపాడలేకపోయారు సార్? అంటే యాక్సిడెంట్ సార్ అని ఒక మాట అనొచ్చు కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆయన ఎక్కడో అక్కడ రావడం వల్ల అక్కడ వేయడం వల్ల ఆయన అడగాల్సినది జనంలో ఉన్న క్వశ్చన్ కూడా అదే, ఏమయ్యారు ఆ టైంలో పోలీసు? ఇప్పుడు చనిపోయిన తర్వాత వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు కదా, ఆ క్షణంలో నువ్వు అక్కడ ఉండి సేవ్ చేస్తుండాల్సింది కదా. అయితే ఫైనల్ వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. అక్కడ ఉండి సేవ్ చేయాల్సిన బాధ్యత ఎవరిదమ్మా? అల్లు అర్జున్ కానిస్టేబుల్? సింపుల్ క్వశ్చన్. ఆవిడ తొక్కిసాట గురైనప్పుడు అక్కడ ఉండి సేవ్ చేయాల్సిన బాధ్యత పోలీసే, అల్లు అర్జున్. అండ్ నెక్స్ట్ మనిషిని తొక్కి కదా చంపారు, స్పర్శ తెలియట్లేదా? నువ్వు గొంతు తొక్కావా, ఇంకెక్కడన్నా తొక్కావా, ఆ పిల్లోడిని తొక్కావు, తొక్కుతూనే ఉన్నావా, మరుస్తూ ఉంది అన్నా తొక్కకండి అన్నా అని. సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళని తీసుకొస్తే ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే యాక్సిడెంటల్ జరిగిందా తెలిసిద్దిగా. అడగబోతున్నాను. అంటే సీసీటీవీ ఫుటేజ్ చాలా వరకు బయట వచ్చినాయి కానీ ఇది మాత్రం రాలేదు. అంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో ఎలా తొక్కావు నువ్వు ఇట్లా మెడ మీద కాలేసి? ఎక్కడ జరిగింది, ఏ టైంలో మా జరిగింది? వెపన్ అయితే కాదు, గన్ను కాదు, ఒకసారి షూట్ చేస్తే చచ్చేలాగా, కత్తి కాదు. ఆ ఫుటేజ్ అయితే బయట పెట్టడం జరగలేదు. ఎందుకంటే ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు అది కూడా బయటికి రావాలి కదా, అదెందుకు బయటికి రావాలి? కరెక్ట్ తొక్కిన చోటే కెమెరా లేదా? ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే అమ్మా, నేను అందరికి ఒక మాట చెప్తాను. మన భారతదేశంలో 100 కోట్ల మంది జనాభా ఉన్నారు. అందరికీ పోలీసులు సెక్యూరిటీ ఇచ్చేంత స్టాఫ్ లేదు. అవును. కాబట్టి వాళ్ళని కూడా మనం తప్పు పట్టాలి, మన జాగ్రత్త మనం తీసుకోవాలి. సో రేపు పుష్ప కాకపోతే ఇంకోటి వస్తుంది, పుష్ప 3 వస్తుందో ఇంకోటి వస్తుంది. ఇలా మాత్రం ఆపుకోలేక వెళ్ళిపోయి ఎస్పెషల్లీ లేడీస్, చిన్నపిల్లలు అట్లీస్ట్ ఆ ఒక్కరోజైనా సరే కొంచెం వీళ్ళు తక్కాక వెళ్ళండి, దయచేసి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఈ మాట చెప్పండి అందరూ.